ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది అక్క చెల్లెళ్ళు, మిత్రులు, స్నేహితులు, గురువుగారు మాకు ఇంటిలో ఎప్పుడు ధనం ఉండాలండి, అలాగే డబ్బుకి ఎప్పుడు మా ఇంటికి కొదవ ఉండకూడదు, డబ్బు లక్షల్లో కోట్లలో మాకు వస్తూ ఉండాలి, మాకు అంత పుణ్యం కూడా కావాలి, ఏదైనా తేలికైన మార్గం ఉందా అని చాలామంది అడిగారు. మన పురాణాలలో ఒక అద్భుతమైన ఉపాయం ఉంది, మీకు చాలా తేలికైన ఉపాయం. ఏంటంటే మనం అన్నదానం చేస్తూ ఉంటాం. ఎవరైతే నిత్యం అన్నదానం చేస్తారో వారి కుటుంబానికి ఎప్పుడూ కూడా ధనము, సంపద, ఐశ్వర్యము లభిస్తుందని శాస్త్రం చెప్తుంది. అయితే అన్నదానం చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. అలా అన్నదానం చేయలేని వారు శాస్త్రం చెప్పిన ఒక చిన్న విధానం ద్వారా ఈ ఫలితాన్ని పొందవచ్చు. ఈ ఫలితం మీకు పుణ్యంతో పాటు సంపదని, ఐశ్వర్యాన్ని, డబ్బుని, ఆనందాన్ని, కీర్తి ప్రతిష్టలను కూడా తీసుకొస్తుంది. ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ వాట్సాప్ గ్రూపుల్లోనూ, ట్విట్టర్లోనూ, ఇన్స్టా గ్రూపుల్లోనూ మీరు వీడియోని షేర్ చేయండి. ఎంతమందికి షేర్ చేయగలిగితే అంతమంది జీవితాలను మీరు మార్చిన వారు అవుతారు. మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఏం చేయాలంటే, మనకి పాల మీద మేగడ వస్తుంది. మేగడతో, పాలతో చాలా స్వీట్స్ తయారు చేస్తారు. మనం రోజు పాలు కాచుకున్నప్పుడు మేగడ వస్తుంది కదా. స్వీట్స్ కొనలేని వారు, పాలతో చేసిన స్వీట్స్ కొనలేని వారు ఈ మేగడను కూడా వాడుకోవచ్చు. ఏం చేయాలో చెప్తాను. ప్రతిరోజు కూడా ఒక రావి ఆకు మీద ఈ పాలతో చేసిన స్వీట్స్ని లేదా మేగడనైనా సరే కొద్దిగా రావి ఆకు మీద పెట్టి చీమలకి ఆహారంగా పెట్టాలి. ఇలా చీమలు ఎంత ఎక్కువగా తింటాయో అంత పుణ్యం మీకు లభిస్తుంది. అంత అన్నదానం చేసిన పుణ్యం మీకు మీ ఖాతాలో పడిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. లక్ష్మి వచ్చి కూర్చుంటుంది. ఇది ప్రయత్నపూర్వకంగా ఒక 21 రోజులు పూర్తయిన తర్వాత మార్పులు మీరు ఖచ్చితంగా చూస్తారు. ఇది ఎప్పుడైనా మొదలు పెట్టవచ్చు. ప్రయత్నం చేయండి, ఖచ్చితమైన ఫలితం పొందుతారు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.